హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ కోసం మనం ఒక హాఫ్ కిలో కాకరకాయని తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా కాకరకాయలో ఉన్న పైన గరుగ్గా ఉన్నది మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేయటం వల్ల కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా ఉంటుంది. ఒక కింద న్యూస్ పేపర్ వేసుకొని చేసుకుంటే మనం కింద అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాతకి వాష్ చేసి ఇలా సర్కిల్ షేప్లో కట్ చేయాలి. పీసెస్ అన్నవి కాకరకాయ ముక్కలు త్వరగా మగ్గడానికి చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాతకి ఇలా ఈ షేప్లో ఇలా ఇంత ఇంత సైజులో కట్ చేసుకోవాలి. తర్వాతకి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాతకి పోపు దినుసులు వేయాలి. ఇలా పోపు దినుసులు వేసిన తర్వాతకి పోపు దినుసుల కోసం వేడెక్కిన తర్వాతకి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా కాకరకాయ ముక్కలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతకి ఆయిల్లో ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మొత్తం దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేయాలి. ఈ కాకరకాయల ముక్కలు మగ్గడానికి చాలా టైం పడుతుంది. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కాకరకాయ ముక్కల్ని స్లోగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉంచుకోవాలి, లేదా మాడిగంటేసి కాకరకాయ ముక్కలు అనేది బ్లాక్గా అయిపోతాయి. తర్వాతకి ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇలా వేయాలి. కాకరకాయ ముక్కలు ఆ కలర్లోకి వచ్చిన తర్వాతకి ఆనియన్ పీసెస్ వేసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోకి మనం వెల్లుల్లి కారం వేస్తాము. వెల్లుల్లి కోసం ఒక 4-5 వెల్లుల్లి తీసుకొని 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకొని ఇలా చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో దంచేసి ఆ కారాన్ని అనేది ఇప్పుడు మనం కాకరకాయలో వేయాలి. ఇలా కాకరకాయలో వేసిన తర్వాత తిప్పేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పేయాలి. దీన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యాక తిప్పేసి దీంట్లో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అనేది చెక్ చేసి సాల్ట్ సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాతకి క్యాప్ పెట్టి క్లోజ్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేయాలి.